అమ్మ ఈ పదానికి విశ్వంలో సాటి ఏదీ లేదు. తల్లి అవడమే గొప్ప వరంగా భావిస్తుంటారు. 100 మంది పిల్లలు ఉన్నా అందరికీ సమానంగా ప్రేమను పంచే గుణం ఆ తల్లి సొంతం. కానీ ఓ తల్లి గుణాన్ని గంగపాలు చేసింది ఓ మహాతల్లి. ఆడపిల్ల పుడితే సాక్షాత్తు లక్ష్మీదేవి పుట్టిందని భావిస్తారు. తమ ఇంటి బంగారమని మురిసిపోతారు. కానీ ఆ బంగారం ఓ తల్లికి భారంగా మారింది. పేగు తెంచుకుని పుట్టిన తన బిడ్డను పురిట్లోనే వదిలేసింది. ఆడపిల్ల పుట్టిందని హాస్పిటల్లోనే వదిలేసిన హృదయ విదారక ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. జనగామ జిల్లా కళ్ళెం గ్రామంలో నరేష్ పద్మ దంపతులు ఇటుకల బట్టిలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 5వ సంతానంగా మహాలక్ష్మి లాంటి అమ్మాయి పుట్టింది. పుట్టినప్పుడే పాప బరువు కిలో 250 గ్రాములు ఉండడంతో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్టు వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. డెలివరీ తర్వాత వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్న పద్మ డిశ్చార్జ్ తర్వాత మనసు మార్చుకుంది. ఆడపిల్ల కావడం, పాప అనారోగ్యంతో ఉండడం విషయాలను జీర్ణించుకోలేక తాము పాపను పెంచలేమని అక్కడ వైద్యులకు అప్పచెప్పి వెళ్లిపోయింది. ఆమెకు అప్పటికే 4 ఆడపిల్లలు. మగ సంతానం కోసం ఆశగా ఎదురుచూసింది. కానీ ఆమె కోరికను దేవుడు మన్నించలేదు. ఆ కుటుంబానికి వారసుడు కావాలన్న ఆశను ఆవిరి చేశాడు. 5వ కాన్పులోనూ ఆమెకు ఆడపిల్లే జన్మించింది. అప్పటికే 4 ఆడపిల్లలను పెంచడం భారమని భావించిన ఆ తల్లి నవమాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డను కాదనుకుంది. కన్న బిడ్డను వదులుకోలేని ప్రేమ ఉన్నా పోషించడం భారమైన ఆర్థిక పరిస్థితులు ఆమెను కలవరానికి గురిచేశాయి. పేగుబంధాన్ని వదులుకునే కఠినాత్మురాలిగా మార్చాయి. చివరకు బిడ్డకు జన్మనిచ్చిన ఆసుపత్రిలోనే రక్తబంధాన్ని తెంచుకుంది ఆ తల్లి. పద్మ అని మన దగ్గర 23 మార్చి నాడు డెలివరీ అయింది. సిజేరియన్ సెక్షన్ ద్వారా డెలివరీ అయింది. పాప పుట్టిన తర్వాత పాప చాలా తక్కువ బరువు ఉండే, కిలో బావు బరువు మాత్రమే ఉండే. తర్వాత నెలలు కూడా పూర్తిగా నిండలేదు. సో అట్లాంటప్పుడు ఆ బేబీని వెంటనే ఎస్ఎన్సీలో పెట్టి అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చాం. సో తర్వాత బేబీ మెల్లగా ఇంప్రూవ్ కావడం జరిగింది. సో తల్లి పుట్లిపోయే వరకు బాగానే ఉన్నారు మాతోటి. తర్వాత పుట్లిపోయే 7-10 డేస్కి మా దగ్గరకు వచ్చేసి మేము వెళ్ళిపోతాము, మా బేబీని మాకు ఇచ్చేసేయండి అనడం మొదలెట్టారు. సో ఇంత చిన్న బేబీని ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్ తగ్గలేదు, జాండీస్ తగ్గలేదు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడే మేము పంపలేము, ఇంకొక రోజు ఉండాల్సి వస్తుంది. మేము వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అయితే 2 డేస్ తర్వాత మళ్ళీ ఆ పేరెంట్స్ అంటే మేము వెళ్ళిపోతాం, మాకు బేబీ వద్దు, మేము పెంచుకోలేము, మా హస్బెండ్ వదిలిపోయాడు మమ్మల్ని, మాకేం లేదు ఇక్కడ అంటే మేము అప్పుడు వాళ్ళ అడ్రస్ అన్నీ తెలుసుకుంటే వాళ్ళు మైగ్రేటింగ్ లేబర్ అనమాట, లేబర్ ఇక్కడ పనిచేస్తున్నారు. సో వాళ్ళు వెళ్ళిపోతా అన్నప్పుడు మేము చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేయించడం జరిగింది. వాళ్ళు అప్పుడు ఒప్పుకున్నారు, మేము ఇక్కడే ఉంటాము, తర్వాత కంప్లీట్ అయ్యేదాకా ఉంటామన్నారు. 2 డేస్ తర్వాత వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు హాస్పిటల్ వచ్చి. సో అప్పటికి బేబీ కూడా కొంచెం వెయిట్ గెయిన్ రావడం మొదలుపెట్టింది. సో బేబీ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మంచిగా ఫీడింగ్ తీసుకుంటూ మంచిగా బరువు పెరగడం జరిగింది. సో ఈ లోపు వాళ్ళు కనిపించకపోయే వరకు మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ట్రేస్ చేయలేకపోయారు పేరెంట్స్ని. సో అప్పటి నుంచి బేబీ మా దగ్గరే ఉంటూ పెరుగుతుంది. ఇప్పుడైతే బాగా స్టేబుల్గా ఉంది. ఇప్పుడు 50 డేస్ బేబీకి 2.3 kgs వరకు వచ్చింది. ఇప్పుడైతే డిశ్చార్జ్ చేయడం రెడీగా ఉంది. సో ICDS వాళ్ళకు ఇన్ఫార్మ్ చేశాము, వాళ్ళు టేకప్ చేసి శిశుగృహకు తరలిస్తాం బేబీ అని చెప్పడం జరిగింది. విషయం తెలుసుకున్న డాక్టర్ మధుసూదన్ రెడ్డి వెంటనే చైల్డ్ వెల్ఫేర్ శాఖకు సమాచారం అందించారు. వారు పద్మ నరేష్లకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాపను తామే పెంచుకుంటామని తీసుకున్నారు. 2 రోజులు గడిచిన తర్వాత ఎవరికీ చెప్పకుండా ఆసుపత్రిలోనే పాపను వదిలేసి వెళ్లిపోయారు. ఆసుపత్రి రికార్డులో ఉన్న నెంబర్కు ఫోన్ చేయగా ఓసారి తాము రాయలసీమ ప్రాంతం వారిమని, ఓసారి ఉత్తరాంధ్ర అని చెప్పి తప్పించుకున్నారని వైద్యులు తెలిపారు. అన్ని పరీక్షల అనంతరం శిశువుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, బరువు కూడా 2 కిలోల 500 గ్రాములు ఉందని డాక్టర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. కన్నతల్లి కాదనుకున్నా పుట్టిన శిశువును అక్కడి నర్సులు ప్రేమ చూపి రోజంతా పర్యవేక్షణలో ఉంచుతున్నారు. శిశువు ఆరోగ్యం బాగుండటంతో వెంటనే చైల్డ్ వెల్ఫేర్ శాఖకు సమాచారం అందించి హన్మకొండలోని శిశు విహార్కు తరలించినట్టు డాక్టర్ మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. మార్చి 23 రోజు ఆమె డెలివరీ అయింది. ఇక్కడ పెద్ద ఆపరేషన్ చేయించుకున్నది. డెలివరీ అయిన తర్వాత బేబీ ఫీమేల్ బేబీ 2.2 weight తోటి పుట్టినది.
లో బర్త్ వెయిట్. మా దగ్గర అడ్మిట్ చేసినారు ఎస్ఎన్సీలో. అడ్మిట్ చేసిన తర్వాత 1 వీక్ తర్వాత పేరెంట్స్ బేబీ బాగాలేదు, మాకు వద్దు, అవసరం లేదు ఆడపిల్ల అని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన దగ్గర నుంచి మేము టోటల్ హెచ్ఓడి సార్, డాక్టర్స్, మా టోటల్ నర్సింగ్ స్టాఫ్ మొత్తము 3 షిఫ్ట్ వైజ్గా బేబీకి ఫుల్ కేర్ తీసుకొని బేబీ ఫీడింగ్ దగ్గర నుంచి మా హెచ్ఓడి సారు బేబీకి కావాల్సిన ఫీడింగ్ పౌడర్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేసినారు. బేబీ కాఫీడింగ్స్ మొత్తం ప్రొవైడ్ చేసినారు. అప్పటి నుంచి బేబీకి తల్లిలాగా మా సిస్టర్స్ సేవ చేస్తున్నారు బేబీకి. ఇప్పుడు ప్రజెంట్ బేబీ వెయిట్ 2.4 ఉంది బేబీ వెయిట్. మేము అందరము బేబీని, మా స్టాఫ్ అందరూ కృషి వల్ల బేబీ హెల్తీగా మంచిగా ఉంది.